ఓం శాంతి 12/12/2025 మధురమైన పిల్లలు, సత్యమైన తండ్రి ద్వారా సంగమంలో మీకు సత్యం యొక్క వరదానం లభిస్తుంది. అందుకే మీరు ఎప్పుడూ కూడా అసత్యం చెప్పకూడదు. ప్రశ్న: నిర్వికారులుగా అయ్యేందుకు పిల్లలైన మీరు ఏ కృషిని తప్పకుండా చేయాలి? జవాబు: ఆత్మాభిమానులుగా అయ్యే కృషిని తప్పకుండా చేయాలి. భృకుటి మధ్యలో ఆత్మనే చూసే అభ్యాసం చేయండి. ఆత్మగా అయి ఆత్మతో మాట్లాడండి. ఆత్మగా అయి వినండి. దేహం వైపుకు దృష్టి వెళ్ళకూడదు. ఇదే ముఖ్యమైన కృషి. ఈ కృషిలోనే విఘ్నాలు కలుగుతాయి. ఎంత వీలైతే అంత నేను ఆత్మను, నేను ఆత్మను అనే అభ్యాసం చెయ్యండి. పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. మధురమైన పిల్లలకు తండ్రి ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అన్న స్మృతిని కలిగించారు. మనం తండ్రి ద్వారా ఏదైతే తెలుసుకున్నామో, తండ్రి మనకు ఏదైతే మార్గాన్ని తెలియజేశారో అది ప్రపంచంలోని వారికెవ్వరికీ తెలియదు అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. తామే పూజ్యులు, తామే పూజారులు అన్నదాని అర్థాన్ని కూడా మీకు అర్థం చేయించారు. ఎవరైతే పూజ్యులుగా విశ్వానికి యజమానులుగా అవుతారో వారే మళ్లీ పూజారులుగా అవుతారు. పరమాత్మ గురించి ఇలా అనరు. ఇది ఖచ్చితంగా యథార్థమైన విషయమని ఇప్పుడు మీకు స్మృతి కలిగింది. సృష్టి ఆది మధ్యాంతాల సమాచారాన్ని తండ్రి వినిపిస్తారు. ఇంకెవ్వరినీ కూడా జ్ఞానసాగరులని అనడం జరగదు. ఈ మహిమ శ్రీకృష్ణునిది కాదు. శ్రీకృష్ణుని ఆత్మ ఇప్పుడు జ్ఞానం తీసుకుంటుందని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇది అద్భుతమైన విషయము. తండ్రి తప్పింకెవ్వరూ దీన్ని అర్థం చేయించలేరు. ఆ మాటకొస్తే ఎంతో మంది సాధు సత్పురుషులు రకరకాల హఠయోగాలు మొదలైనవి నేర్పిస్తూ ఉంటారు. అదంతా భక్తి మార్గము. సత్యుగంలో మీరు ఎవరి పూజ చెయ్యరు. అక్కడ మీరు పూజారులుగా అవ్వరు. వారు పూజ్య దేవీదేవతలుగా ఉండేవారు ఇప్పుడలా లేరు అని అంటారు. ఆ పూజ్యులే ఇప్పుడు మళ్లీ పూజారులుగా అయ్యారు. తండ్రి అంటారు, ఇతను కూడా పూజలు చేసేవారు కదా. మొత్తం ప్రపంచమంతా ఈ సమయంలో పూజారిగా ఉంది. కొత్త ప్రపంచంలో పూజ్య దేవీదేవతా ధర్మం ఒక్కటే ఉంటుంది. తప్పకుండా డ్రామా ప్లాన్ అనుసారంగా ఇది ఖచ్చితంగా కరెక్ట్ అని పిల్లలకు స్మృతిలోకి వచ్చింది. ఇది తప్పకుండా గీతా అధ్యాయమే. కేవలం గీతలో పేరు మార్చేశారు. ఇది అర్థం చేయించేందుకే మీరు కృషి చేస్తారు. 2500 సంవత్సరాల నుండి గీత శ్రీకృష్ణుదని భావిస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ ఒక్క జన్మలో గీతను నిరాకార భగవానుడే వినిపించారని అర్థం చేసుకోవాలంటే దానికి సమయమైతే పడుతుంది కదా. భక్తి వృక్షం ఎంతగా వ్యాపించి ఉంది అని భక్తిని గురించి కూడా అర్థం చేయించారు కదా. తండ్రి మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారని మీరు రాయొచ్చు. ఏ పిల్లలకైతే నిశ్చయం ఏర్పడుతుందో వారు నిశ్చయంతో అర్థం చేయిస్తారు కూడా. నిశ్చయం లేకపోతే ఎలా అర్థం చేయించాలి? ఏదైనా గొడవ జరుగుతుందేమో అని స్వయం కూడా తికమక పడుతూ ఉంటారు. ప్రస్తుతం ఇంకా నిర్భయులుగా అవ్వలేదు కదా. ఎప్పుడైతే పూర్తిగా దేహీ అభిమానులుగా అవుతారో అప్పుడు నిర్భయులుగా అవుతారు. భయపడడం అనేది భక్తి మార్గంలో జరుగుతుంది. మీరందరూ మహావీరులు. మాయపై విజయాన్ని ఎలా పొందుతారు అనేది ప్రపంచంలో ఎవ్వరికీ తెలీదు. పిల్లలైన మీకిప్పుడు స్మృతిలోకి వచ్చింది. ఇంతకు ముందు కూడా తండ్రి మన్మనా భవ అని చెప్పారు. పతితపావనుడైన తండ్రే వచ్చి ఇది అర్థం చేయిస్తారు. గీతలో ఈ పదం ఉంది, కాని ఈ విధంగా ఎవరూ అర్థం చేయించరు. తండ్రి అంటారు, పిల్లలు దేహీ అభిమాని భవ. పిండిలో ఉప్పంతా అన్నట్లు
గీతలో కొన్ని పదాలైతే ఉన్నాయి. ప్రతి ఒక్క విషయంలోనూ తండ్రి నిశ్చయాన్ని కలిగిస్తారు. నిశ్చయ బుద్ధి విజయంతి. మీరిప్పుడు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. తండ్రి అంటారు, గృహస్థ వ్యవహారంలో కూడా తప్పకుండా ఉండాలి. అందరూ ఇక్కడికొచ్చి కూర్చోవలసిన అవసరం లేదు. సేవ చేయాలి, సెంటర్లు తెరవాలి. మీరు సాల్వేషన్ ఆర్మీ, ముక్తిదళం. మీరు ఈశ్వరీయ మిషన్కు చెందినవారు కదా. ఇంతకుముందు శూద్ర మాయావి మిషన్కు చెందినవారుగా ఉండేవారు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ మిషన్కు చెందినవారుగా అయ్యారు. మీకు చాలా మహత్వం ఉంది. ఈ లక్ష్మీనారాయణలకు ఏం మహిమ ఉంది? రాజులు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా రాజ్యం చేస్తారు. ఇకపోతే వీరిని సర్వగుణ సంపన్నులని, విశ్వానికి యజమానులని అంటారు. ఎందుకంటే ఆ సమయంలో ఇంకే రాజ్యమూ ఉండదు. విశ్వానికి యజమానులుగా ఎలా అవ్వాలి అనేది ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మనమే దేవతలుగా అవుతాం కావున మళ్లీ వారి ముందు మనమెలా తల వంచగలము? మీరు నాలెడ్జ్ఫుల్గా అయ్యారు. ఎవరికైతే జ్ఞానం లేదో వారు తల వంచి నమస్కరిస్తూ ఉంటారు. మీరు అందరి కర్తవ్యాలను గురించి ఇప్పుడు తెలుసుకున్నారు. ఏ చిత్రాలు తప్పుగా ఉన్నాయి, ఏ చిత్రాలు సరైనవి అన్నది కూడా మీరు అర్థం చేయించగలరు. రావణ రాజ్యం గురించి కూడా మీరు అర్థం చేయిస్తారు. ఇది రావణ రాజ్యము. దీనికి నిప్పంటుకుంటుంది. అడవికి నిప్పంటుకోనున్నది. అడవి అని విశ్వాన్ని అంటారు. ఏ పదాలనైతే ఇంతకు ముందు ఉపయోగించారో వాటిపై ఇప్పుడు అర్థం చేయిస్తారు. భక్తి మార్గంలోనైతే అనేక చిత్రాలను తయారు చేశారు. వాస్తవానికి అసలైన పూజ శివబాబాకు జరుగుతుంది. ఆ తర్వాత బ్రహ్మ విష్ణు శంకర్లకు జరుగుతుంది. త్రిమూర్తి చిత్రం ఏదైతే తయారు చేస్తారో అది సరి అయినది. ఆ తర్వాత ఈ లక్ష్మీనారాయణలు. అంతే. త్రిమూర్తులలో బ్రహ్మ సరస్వతులు కూడా వచ్చేస్తారు. భక్తి మార్గంలో ఎన్ని చిత్రాలను తయారు చేస్తారు. హనుమంతునికి కూడా పూజ చేస్తారు. మీరు మహావీరులుగా అవుతున్నారు కదా. మందిరాలలో కూడా కొందరు ఏనుగులపై సవారీ చేస్తున్నట్లు, కొందరు గుర్రాలపై సవారీ చేస్తున్నట్లు చూపించారు. వాస్తవానికి అటువంటి సవారీ ఏదీ లేదు. తండ్రి మహారథి అని అంటారు. మహారథి అనగా ఏనుగుపై సవారీ చేసేవారు. దానినే వారు ఏనుగుపై సవారీ చేసినట్లుగా చూపించారు. ఏనుగును మొసలి ఎలా తినేస్తుంది అనేది కూడా అర్థం చేయించారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. మహారథులు ఎవరైతే ఉన్నారో అప్పుడప్పుడు వారిని కూడా మాయా మొసలి మింగేస్తుంది. మీకు ఇప్పుడు జ్ఞాన వివేచన లభించింది. మంచి మంచి మహారథులను మాయ తినేస్తుంది. ఇవన్నీ జ్ఞాన విషయాలు. వీటిని ఎవ్వరూ వర్ణించలేరు. తండ్రి అంటారు, నిర్వికారులుగా అవ్వాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి. కల్పకల్పము తండ్రి చెప్తారు, కామం మహాశత్రువు. ఇందులోనే కృషి ఉంది. దీనిపై మీరు విజయం పొందుతారు. ప్రజాపితకు చెందినవారుగా అయ్యారు కావున పరస్పరంలో మీరు సోదరీ సోదరులుగా అయ్యారు. వాస్తవానికి మీరు ఆత్మలు. ఆత్మ ఆత్మతో మాట్లాడుతుంది. ఆత్మ ఈ చెవుల ద్వారా వింటుంది. ఇది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మనము ఆత్మకు వినిపిస్తాము, అంతేకాని దేహానికి కాదు. వాస్తవానికి ఆత్మలమైన మనము పరస్పరం సోదరులము, మళ్లీ పరస్పరం సోదరీ సోదరులం కూడా. సోదరులకు వినిపించవలసి ఉంటుంది. దృష్టి ఆత్మవైపుకు వెళ్ళాలి. నేను సోదరునికి వినిపిస్తున్నాను. సోదరా, వింటున్నారా? అవును, ఆత్మనైన నేను వింటున్నాను. బికనేర్లో ఒక బిడ్డ ఉన్నారు. అతను సదా ఆత్మ ఆత్మ అని రాస్తూ ఉంటారు. నా ఆత్మ ఈ శరీరం ద్వారా రాస్తుంది.
ఇది ఆత్మనైన నా ఆలోచన, నా ఆత్మ ఇది చేస్తుంది అని అంటూ ఉంటారు. ఇలా ఆత్మాభిమానులుగా అవ్వడం అనేది కృషితో కూడిన విషయం కదా. నా ఆత్మ నమస్కరిస్తుంది. బాబా కూడా ఆత్మిక పిల్లలు అని అంటారు కదా. అప్పుడు బ్రుకుటి వైపు చూడాలి. ఆత్మే వింటుంది, ఆత్మకు నేను వినిపిస్తాను. మీ దృష్టి ఆత్మ వైపుకు వెళ్ళాలి. ఆత్మ బ్రుకుటి మధ్యలో ఉంది. శరీరం వైపుకు దృష్టి వెళ్తే విఘ్నాలు కలుగుతాయి. ఆత్మతో మాట్లాడాలి, ఆత్మనే చూడాలి. దేహాభిమానాన్ని వదిలేయండి. తండ్రి కూడా ఇక్కడ బ్రుకుటి మధ్యలో కూర్చుని ఉన్నారని ఆత్మకు తెలుసు. వారికి మనం నమస్కరిస్తాము. నేను ఆత్మను, ఆత్మే వింటుంది అని బుద్ధిలో ఈ జ్ఞానం ఉంది. ఈ జ్ఞానం ఇంతకు ముందు లేదు. ఈ దేహం పాత్రను అభినయించేందుకు లభించింది. అందుకే దేహానికే పేరు పెట్టడం జరుగుతుంది. ఈ సమయంలో మీరు దేహీ అభిమానులుగా అయి తిరిగి వెళ్ళాలి. పాత్రను అభినయించేందుకని ఈ పేరును పెట్టారు. పేరు లేకుండానైతే కార్యవ్యవహారాలు జరగవు. అక్కడ కూడా కార్యవ్యవహారాలైతే జరుగుతాయి కదా. కానీ మీరు సతోప్రధానంగా అయిపోతారు కావున అక్కడ ఎటువంటి వికర్మలు తయారవ్వవు. వికర్మలుగా తయారయ్యేందుకు మీరటువంటి పనులే చెయ్యరు. అక్కడ మాయారాజ్యమే ఉండదు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, ఆత్మలైన మీరు తిరిగి వెళ్ళాలి. ఇది పాత శరీరము. ఆ తర్వాత సత్యత్రేతాయుగాలలోకి వెళ్తారు. అక్కడ జ్ఞానం యొక్క అవసరమే లేదు. ఇక్కడ మీకు జ్ఞానం ఎందుకు ఇస్తారు? ఎందుకంటే మీరు దుర్గతిని పొందారు. కర్మలైతే అక్కడ కూడా చేయాలి, కాని అవి అకర్మలుగా అవుతాయి. ఇప్పుడు తండ్రి అంటారు, చేతులు పనివైపు, హృదయం ప్రియునివైపు. ఆత్మ తండ్రిని స్మృతి చేస్తుంది. సత్యుగంలో మీరు పావనంగా ఉంటారు కావున కార్యవ్యవహారాలన్నీ పావనంగా ఉంటాయి. తమోప్రధాన రావణ రాజ్యంలో మీ కార్యవ్యవహారాలు నష్టం కలిగించేవిగా అయిపోతాయి. అందుకే మనుషులు తీర్థయాత్రలు మొదలైన వాటికి వెళ్తారు. సత్యుగంలో తీర్థయాత్రలకు వెళ్లవలసి వచ్చేందుకు అక్కడెవరూ పాపాలు చెయ్యరు. అక్కడ మీరు ఏ పనులు చేసినా అవి సత్యంగానే చేస్తారు. సత్యం యొక్క వరదానం లభించేసింది. అక్కడ వికారాల విషయమే ఉండదు. కార్యవ్యవహారాల్లో కూడా అసత్యం యొక్క అవసరమే ఉండదు. ఇక్కడైతే లోభం ఉన్న కారణంగా మనుషులు దొంగతనాలు, మోసాలు చేస్తారు. అక్కడే విషయాలుండవు. డ్రామానుసారంగా మీరు అటువంటి పుష్పాలుగా అవుతారు. అది ఉన్నదే నిర్వికారీ ప్రపంచము. ఇది వికారీ ప్రపంచము. మొత్తం ఆటంతా బుద్ధిలో ఉంది. ఈ సమయంలోనే పవిత్రంగా అయ్యేందుకు కృషి చేయవలసి ఉంటుంది. యోగ బలంతో మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. యోగ బలం ముఖ్యమైనది. తండ్రి అంటారు, భక్తి మార్గపు యజ్ఞతపాదులు మొదలైన వాటితో ఎవ్వరూ నన్ను పొందలేరు. సతో రజో తమోలలోకి వెళ్లవలసిందే. జ్ఞానం చాలా సహజమైనది మరియు రమణీకమైనది. ఇందులో కృషి కూడా చేయవలసి ఉంది. మహిమ అంతా ఈ యోగానిదే. దీని ద్వారా మీరు సతోప్రధానంగా తయారవ్వాలి. తమో ప్రధానం నుండి సతోప్రధానంగా అయ్యే మార్గాన్ని తండ్రే తెలియజేస్తారు. ఇతరులెవ్వరూ ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. కొందరు చంద్రుని వరకు వెళ్తారు, కొందరు నీటిపై నడుస్తారు. కాని అదేమీ రాజయోగం కాదు. వారు నరుని నుండి నారాయణునుగా అయితే అవ్వలేరు. మేము ఆది సనాతన దేవీదేవత ధర్మానికి చెందినవారుగా ఉండేవారము, ఇప్పుడు మళ్లీ అలా తయారవుతున్నాము అని ఇక్కడ మీరు భావిస్తారు. మీకు ఆ స్మృతి కలిగింది. తండ్రి కల్పకృతం కూడా ఇది అర్థం చేయించారు. తండ్రి అంటారు, నిశ్చయ బుద్ధి విజయంతి. నిశ్చయం లేకపోతే వారు వినడానికి రారు కూడా.
నిశ్చయబుద్ధి కలవారి నుండి తిరిగి సంశయబుద్ధి కలవారిగా కూడా అవుతారు. ఎంతో మంచి మంచి మహారథులు కూడా సంశయంలోకొచ్చేస్తారు. మాయా తుఫాను కొద్దిగా రావడంతో దేహాభిమానం వచ్చేస్తుంది. ఈ బాప్ దాదా ఇరువురు కంబైన్డ్గా ఉన్నారు కదా. శివబాబా జ్ఞానాన్నిచ్చిన తర్వాత వెళ్ళిపోతారా లేక ఏం జరుగుతుంది అనేది ఎవరు చెప్తారు? మీరు సదా ఉంటారా లేక వెళ్ళిపోతారా అని బాబాని అడుగుతారా? తండ్రినైతే ఇలా అడగలేరు కదా. తండ్రి అంటారు, పతితం నుండి పావనంగా అయ్యేందుకు నేను మీకు మార్గాన్ని తెలియజేస్తాను. వస్తాను, వెళ్తాను. నేనైతే ఎన్నో పనులు చేయవలసి ఉంటుంది. పిల్లల వద్దకు కూడా వెళ్తాను, వారితో కార్యాలు చేయిస్తాను. ఇందులో సంశయపడే విషయాన్నేమీ రానివ్వకూడదు. మన పని తండ్రిని స్మృతి చేయడం. సంశయంలోకి రావడంతో పడిపోతారు. మాయ గట్టిగా చెంపదెబ్బ వేస్తుంది. తండ్రి అన్నారు, అనేక జన్మల అంతిమ జన్మలో కూడా అంతిమంలో నేను వీరిలోకి వస్తాను. తప్పకుండా తండ్రే మాకు ఈ జ్ఞానాన్ని ఇస్తున్నారు, ఇంకెవ్వరూ ఇవ్వలేరు అని పిల్లలకు నిశ్చయం ఉంది. అయినా ఈ నిశ్చయం నుండి ఎంతమంది కిందకు పడిపోతారు అనేది తండ్రికి తెలుసు. తండ్రి అంటారు, మీరు పావనంగా అవ్వాలంటే నన్నొక్కరినే స్మృతి చేయండి, ఇంకే విషయంలోనూ చిక్కుకోకండి. మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే మీకు పక్కా నిశ్చయం లేదని అర్థమవుతుంది. మొదట ఒక్క విషయాన్ని అర్థం చేసుకోండి, దాని ద్వారా మీ పాపాలు నశిస్తాయి. మిగిలిన వ్యర్థ విషయాలు మాట్లాడవలసిన అవసరం లేదు. తండ్రి స్మృతితో వికర్మలు వినాశనమవుతాయి. ఇక ఇతర విషయాల్లోకెందుకు వెళ్తారు? ఎవరైనా ప్రశ్నోత్తరాల్లో తికమక పడుతూ ఉంటే మీరు వారికి ఇలా చెప్పండి, మీరు ఈ విషయాలను వదిలి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేసే పురుషార్థం చేయండి. సంశయంలోకి వచ్చారంటే చదువునే వదిలేస్తారు, ఇక కళ్యాణమే జరగదు. నాడిని చూసి అర్థం చేయించాలి. సంశయం ఉన్నట్లయితే ఒక్క పాయింట్పై నిలబెట్టాలి. చాలా యుక్తితో అర్థం చేయించవలసి ఉంటుంది. పిల్లలకు మొదట ఉండవలసిన నిశ్చయం ఏమిటంటే, బాబా వచ్చారు, మనల్ని పావనంగా తయారు చేస్తున్నారు. ఈ సంతోషం ఉంటుంది. చదవకపోతే ఫెయిల్ అయిపోతారు, వారికి సంతోషం కూడా ఎందుకు కలుగుతుంది? స్కూల్లో చదువు అనేది ఒక్కటే ఉంటుంది, కానీ కొందరు చదువుకుని లక్షలు సంపాదిస్తారు, కొందరు 5-10 రూపాయలు సంపాదిస్తారు. మీ లక్ష్యం ఉద్దేశం నరుని నుండి నారాయణునిగా అవ్వడము. రాజ్యం స్థాపన అవుతుంది. మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు. దేవతల రాజధాని చాలా పెద్దగా ఉంటుంది. అందులో ఉన్నత పదవిని పొందడం అనేది మీ చదువుపై మరియు నడవడికపై ఆధారపడి ఉంటుంది. మీ నడవడిక చాలా బాగుండాలి. బాబా తన గురించి కూడా చెప్తున్నారు, ఇప్పుడు కర్మాతీత అవస్థ ఇంకా తయారవ్వలేదు, నేను కూడా సంపూర్ణంగా అవ్వాలి. ఇప్పుడింకా అలా తయారవ్వలేదు. జ్ఞానమైతే చాలా సహజమైనది, తండ్రిని స్మృతి చేయడం కూడా సహజమే, కానీ అది చేయాలి కదా. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఏ విషయంలోనూ సంశయబుద్ధి కలవారిగా చదువును వదలకూడదు. మొదటైతే పావనంగా అయ్యేందుకు ఒక్క తండ్రిని స్మృతి చేయాలి, ఇతర విషయాల్లోకి వెళ్లకూడదు. రెండవ పాయింట్, శరీరం వైపుకు దృష్టి వెళ్లడంతో విఘ్నాలు కలుగుతాయి, అందుకే బ్రుకుటిలో చూడాలి. ఆత్మగా భావిస్తూ ఆత్మతో మాట్లాడాలి. ఆత్మాభిమానులుగా అవ్వాలి. నిర్భయులుగా అయి సేవ చేయాలి. వరదానము,
సదా బాబా యొక్క అవినాశి మరియు నిస్వార్థ ప్రేమలో లవలీనులై ఉండే మాయా ప్రూఫ్ భవ. ఏ పిల్లలైతే సదా బాబా ప్రేమలో లవలీనులై ఉంటారో వారిని మాయ ఆకర్షితం చేయలేదు. ఏ విధంగా వాటర్ ప్రూఫ్ వస్త్రాలపై ఒక్క నీటి చుక్క కూడా నిలవలేదో అదేవిధంగా ఎవరైతే లగనంలో లవలీనులై ఉంటారో వారు మాయా ప్రూఫ్గా అయిపోతారు. మాయకు చెందిన ఏ దాడి వారిపై దాడి చేయలేదు. ఎందుకంటే బాబా ప్రేమ అవినాశి అయినది మరియు నిస్వార్థమైనది. ఇందులో ఎవరైతే అనుభవజ్ఞులుగా అయిపోయారో వారు అల్పకాలికమైన ప్రేమలో చిక్కుకోలేరు. ఒక్క బాబా మరియు నేను, ఈ మధ్యలో మూడవ వారెవ్వరూ రానే రాలేరు. స్లోగన్: అతీతంగా మరియు ప్రియంగా అయి కర్మలు చేసేవారే క్షణంలో ఫుల్ స్టాప్ పెట్టగలరు. అవ్యక్త ప్రేరణలు: ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి. కర్మాతీతం అనగా కర్మకు వశమయ్యేవారు కాదు, కాని యజమానిగా అయ్యి, అథారిటీగా అయ్యి కర్మేంద్రియాల సంబంధంలోకి రావటం. వినాశీ కోరికల నుండి అతీతంగా ఉంటూ కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేయించటము. యజమాని అయిన ఆత్మను కర్మ తన ఆధీనం చేసుకోకూడదు, కాని అధికారిగా అయ్యి కర్మలు చేయిస్తూ ఉండాలి. చేయించేవారిగా అయి కర్మలు చేయించటము, దీనినే కర్మ సంబంధంలోకి రావటమని అంటారు. కర్మాతీత ఆత్మ సంబంధంలోకి వస్తుంది, అంతేకాని బంధనంలోకి రాదు. ఓం శాంతి.